జూబ్లీ హిల్స్ కాకుండానే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ ఈ మేరకు కేటీఆర్ కు ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీని యాక్టివ్ చేయాలని కేటీఆర్ కు సూచించారు. దీంతో కేటీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టి ఆ 10 నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ముందుగా గద్వాలలో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. దీంతో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది స్పష్టత లేదు. కానీ ఇప్పటికీ తాము పార్టీ మారలేదన్న ప్రకటనలు ఆయా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అంటే వారు స్పీకర్ కు తాము పార్టీ మారలేదన్న సమాధానం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్టీ మారారు అన్నదానికి చట్టంలో ఉన్న నిర్వచనం ప్రకారం బీఆర్ఎస్ సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే అనర్హత వేటు వేయరు. అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఉప ఎన్నికలు వచ్చేలా న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ అంటున్నారు. ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయని పార్టీ నేతలకు చెబుతున్నారు. అంత నమ్మకాన్ని చేతల్లో చూపిస్తున్నారు. ఉప ఎన్నికలకు ప్రిపరేషన్స్ ప్రారంభిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.